సో లాస్ట్ వీడియోలో పార్ట్ 1 గార్డెన్ అంతా చూపించాను కదండి. తర్వాత దాని కంటిన్యూషన్ ఇక్కడ నుంచి ఇది ఒక ఫ్లవర్ ట్రీ. పసుపుగా పూలు ఉంటాయి కదా, ఇవి దేవుడికి కూడా పెడతారు. ఈ ట్రీస్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇదంతా ఒక పెద్ద గార్డెన్లా కనిపిస్తుంది చూడటానికి కూడా, ఎల్లోయిష్గా అందంగా. దీని తర్వాత ముందుకు వెళ్తున్న కొలది మళ్ళీ ఇంకొంచెం ఈ మల్లెపొదలు అని చెప్పాను కదా, ఇవన్నీ ఉన్నాయి. ఇవైతే చాలా ఉన్నాయని చెప్పాను కదా, నేను లాస్ట్ వీడియోలో కొన్ని చూపించాను, మిగిలినవన్నీ ఇవి కనిపిస్తున్నాయి. ఇవైతే నేను ఎంత తీస్తున్నా కొన్ని కట్ చేసేసాను నేను, అన్నీ ఉన్నాయి ఇవి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక పెద్ద ట్రీస్ ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా. మామిడి చెట్లు అయితే మినిమం 4-5 వరకు ఉన్నాయి ఇక్కడ మామిడి చెట్లు. ఈ మామిడి చెట్ల తర్వాత ఇది ఒక చెట్టు, ఏంటది కోవుల్లో ఉంటుంది కదా, ఇదేంటి దీని పేరు, రావి చెట్టు. రావి చెట్టేనా? ఓకే, రావి చెట్టు, మర్రి చెట్టు, ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మళ్ళీ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఇక్కడైతే ఇయర్ అంతా కూడా మ్యాంగోస్ వస్తాయంట ఈ ట్రీస్కి కూడా. అవి ఏమంటారు, అనాసకాయలు అంటారు కదా, అవి ఇయర్ మొత్తం కూడా కాస్తాయంట ఇక్కడ మామిడికాయలు. తర్వాత ఇక్కడ మరొక లెమన్ ట్రీ ఉంది. లెమన్ ట్రీస్ కూడా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ. లెమన్ ట్రీ తర్వాత వచ్చేసి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మరొక చిన్న లెమన్ ట్రీ ఉంది. అది చూడడానికి చాలా చిన్నగా ఉంది, కానీ దానికైతే బోల్డ్ అన్ని లెమన్స్ అయితే ఉన్నాయి. చూడడానికి చాలా చిన్నది, దానికి మాత్రం లెమన్స్ బోల్డ్ అని కాస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెద్ద ట్రీస్ ఉన్నాయి కదా, ఈ మ్యాంగో ట్రీస్, వాటికి ఈ తాలూకా తీగలు ఉన్నాయి. ఈ తీగలకి ఈ దుంపలు కాస్తాయి. ఇవి అయితే మా క్యాస్ట్లో ఎక్కువగా ఇవి దొరుకుతూ ఉంటాయి, అంటే బయట కూడా దొరుకుతాయి, కానీ మేము ఎక్కువగా వీటిని గ్రో చేస్తాము. సో ఒక దుంపని మనం వేసేస్తే అది 1 year తర్వాత చాలా ఎక్కువ అవుతుంది. ఇక్కడ అంతా చూసారా, ఈ శాండ్ అంతా ఇది బీచ్లోంచి వచ్చిందే, బట్ ఇదంతా బాగా పెరుగుతుంది. తర్వాత ఇది వచ్చేసి ఏదో చిన్న మొక్క, నాకు తెలీదు. నెక్స్ట్ ఇవి పప్పయ్య ట్రీస్ కొత్తవి. తర్వాత ఇవి వంకాయ మొక్కలు, వంకాయలు, బెండకాయలు ఇక్కడ బోల్డ్ అన్ని కాస్తున్నాయి, బీరకాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఉదయం ఆ రోజు నా ఉదయం కూడా ఇక్కడి నుంచే కాయలు కోసారు, బెండకాయలు. తర్వాత వచ్చేసి గోంగూర అండ్ ఇంకొన్ని ఇక్కడ పపాయ ట్రీస్. ఈ పక్కన ఉన్నది ఏంటంటే పైనాపిల్ అంటండి మొక్క ఇది. అయితే ఇది పైనాపిల్ సీజన్ కాదు కదా, పైనాపిల్ కాస్తున్నాయంట, లాస్ట్ కూడా కాసాయంట ఇవి. ఈ కిందకి పైనాపిల్స్ వస్తాయంట ఇవి. నెక్స్ట్ తర్వాత ఇవి వచ్చేసి చిన్న ట్రీస్. ఇంకా ఇదేంటది, మందార చెట్టు అది. తర్వాత ఇది వచ్చేసి సీతాఫల చెట్టు అండి. దీనికి కూడా ఆల్రెడీ ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి, కానీ ఇక్కడ ప్యారెట్స్ ఇవన్నీ కొరికేస్తున్నాయి. కొన్ని ఉన్నాయి, అయితే మంచి కాయలు అయితే కనిపించలేదు. ఇవి ఒక పైనాపిల్ ట్రీ. తర్వాత ఆ పక్కన నేను మళ్ళీ చెప్పాను కదా, అది ఒక దుంపలు కనేసి అవి. తర్వాత ఇది పైనాపిల్ ట్రీనే. ఈ పైనాపిల్ ట్రీ అయితే మినిమం ఒక 10 ఉన్నాయి. ట్రీస్ కాదు, చిన్న మొక్కలే ఆ చెట్లు కిందనే ఉన్నాయి, బోల్డ్ అని కనిపిస్తున్నాయి. తర్వాత మా పిల్లలు అందరూ చూడండి భయంకరంగా ఆడుకుంటున్నారు ఇసుకలోని. అసలు ఇసుకంటే తెలియదు అన్నట్లుగా కూర్చొని, మా పెద్దది చూడండి ఎలా ఆడుతుందో. అసలు ఇసుకని ఎప్పుడు చూడనట్లుగా అందులో కూర్చుండిపోయి రోజుకి 4-5 సార్లు స్నానం చేసిన అయ్యేది కాదు. ఇదొకటి, పుదీనా ఒకటి వేశారు. తర్వాత ఈ సీడ్స్ వేశారంట, ఇవి పపయ్య, అవన్నీ పెద్దవి అయ్యాయి. తర్వాత ఇదొక మందార చెట్టు. ఈ మందార చెట్టుకి అయితే రోజుకి కనీసం 100-150 ఫ్లవర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సపోటా. ఈ సపోటా అయితే ఇయర్ అంతా కూడా ఇది గ్రో అవుతుందట. సపోటా ఫుల్గా ఉన్నాయి చూడండి కాయలు. దీని చెట్టు నింపుగా ఉన్నాయి కాయలు అయితే, అసలు గ్యాప్ లేదు ఎక్కడ కూడా, బోలెడన్ని కాయలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. ఈ సపోటా ట్రీస్ ఉండేది దగ్గర కిందకు ఉన్నాయండి, పిల్లలకి కూడా అందుకొని వాళ్ళు తీసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. తర్వాత ఆ సపోటా ట్రీ పక్కనే మరొకటి ఉంది, ఇది ఇది సీతాఫల ట్రీ. ఇది కొట్టి సీతాఫలం మాత్రం సరిగా కాయలేదు, అంటే ఇక్కడ ఉడతలు అన్నీ తినేసాయంట. తర్వాత ఇక్కడ ఒక మళ్ళీ మ్యాంగో ట్రీ ఉంది. ఈ మ్యాంగో ట్రీకే సంవత్సరం అంతా కూడా కాయలు వస్తాయంట. ఇక్కడ మరొక సపోటా ఉంది ట్రీ వచ్చేసి. మొత్తం ఇక్కడ బోలెడన్ని పెద్ద ట్రీస్ ఉన్నాయి చూడండి, అటొకటి ఇటొకటి, చాలా పెద్ద ట్రీస్. ఈ ట్రీస్ అంతా మా పిల్లలు మాటికి ఎక్కుతా ఆడుకుంటూ ఉండారు.
తర్వాత ఇవి గోరింట పూలు అంటారు. వీటికి ఇంకా పువ్వులు రాలేదు, కానీ అవి చూడటానికి రోజెస్ లానే కనిపిస్తాయి, చాలా అందంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అవే వేశారు. విత్తనాలు వేస్తే లేస్తాయి, ఇవి పూలే విత్తనాల్లో అవుతాయి. తర్వాత ఇక్కడ సపోటా ట్రీ చూడండి, పువ్వులా వచ్చింది, చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అందుకనే ఒక క్లిప్ నేను తీశాను. దానికి కూడా చిన్న చిన్నగా ఏటో సీడ్స్లా ఉన్నాయి, కాయల్లాగా. అవి ఏమవుతాయో తెలీదు. తర్వాత నెక్స్ట్ది ఇది ఏంటియో నాకు అంతగా తెలియదండి, జస్ట్ నేను పైకి చూపించాను అంతే. దాని తర్వాత ఈ ట్రీ కిందనైతే బోలెడన్ని చామంతి పూలు చెట్లు మొక్కలు వేశారు. మేము వెళ్ళిన తర్వాత వేసిన కొత్త మొక్కలు ఇవి. సారీ, బంతి పూలు, చామంతి పూలు కాదు, బంతి పూలు. ఈ బంతి పూలు అయితే ఎన్ని ఉన్నాయో, ఇది ఒకటి కాకుండా వేరే కలర్ ఇంకొక దగ్గర ఉన్నాయి, అవి కూడా నేను షేర్ చేస్తాను. ఈ బంతి పూలు అన్నీ కూడా నేను వెళ్ళిన నెక్స్ట్ డేనే తీసుకొచ్చి వేశారు ఇవన్నీ కూడా. తర్వాత ఇది ఒక మల్లె చెట్టు. ఈ మల్లె చెట్టు తర్వాత ఇవన్నీ మళ్ళా ఈ ట్రీస్ వచ్చేసి ఇవి మ్యాంగో ట్రీస్ మేబీ అనుకుంటా. మ్యాంగో ట్రీస్ కాదు, వేరేవేవో. నాకు కొన్ని ట్రీస్ పేర్లు కూడా తెలీదు, కొన్ని అడిగాను కానీ నేను అక్కడే మర్చిపోయాను ఆ ట్రీస్ అన్నీ. అవి ఏం ట్రీస్ కూడా నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఈ ట్రీస్ తర్వాత కిందన వచ్చేసి ఇక్కడ ఇవి ఈ క్రోటాన్స్ ఉన్నాయి ఇంకొంచెం. ఇవేవో కలర్స్లో ఉన్నాయి, లీవ్స్ వచ్చేసి బాగున్నాయి. క్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి బాగా. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది యాపిల్ అంట ట్రీ, ఇది ఇంకా కొత్తది తెచ్చి వేశారు. నేను చెప్పాను ఎప్పుడైనా అది గ్రో అయ్యి మనకి యాపిల్స్ వస్తే నాకు తప్పకుండా షేర్ చేయండి పిక్స్ అనేవి అని చెప్పాను. యాపిల్ ట్రీ ఇది, సారీ చిన్న మొక్క, తర్వాత ట్రీ అవుతుంది. తర్వాత ఇవి ఒక పువ్వులో ఈ దేవుడికి యూజ్ చేస్తారు ఈ పువ్వులు వచ్చేసి. తర్వాత ఇవన్నీ చెప్పాను కదా, లాట్స్ ఆఫ్ కలర్స్ మందారాలు ఉన్నాయని చెప్పేసి, ఇక్కడ నుంచి అవే కనిపిస్తాయి. ఇది ముద్ద మందారం అంటారు, రెడ్డిష్ కలర్ ముద్ద మందారం. తర్వాత ఇది ఉసిరికాయ చెట్టు, బోల్డ్ అని ఉసిరికాయలు కాస్తాయంటే ఇవి. కానీ తర్వాత ఇంకా బోల్డ్ అని ట్రీస్ ఉన్నాయండి. ఈ ఉసిరికాయలకైతే సీజన్ అయిపోయిందంట, సో ఈ ఉసిరికాయలు ఏం కాయడం లేదు. తర్వాత ఇవన్నీ బోల్డ్ అని క్రోటాన్స్, ఇవి క్రిస్మస్ ట్రీస్ పెడతారు కదా ఆ ట్రీస్ ఇవి ఆంజనేయ స్వామికి కూడా ప్రీతికరమైన చెట్టు అని చెప్పారు, ఏమో నాకు తెలియదు ఇదైతే. సో ఇంకా బోలెడన్ ఉన్నాయి, అన్నీ చూసేయండి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు, ఇది గ్రేప్స్ అండి, గ్రేప్స్ తాలూకా చెట్టు. దీనికి ఇంకా కొత్త ట్రీ ఇది. ఇంకా ఇది 2-3 దగ్గరలు కూడా ఇలాంటివి ఉన్నాయి. దీనికి ఇలాగా కర్రలు కట్టేసి ఉంచారు. సో ఫైనల్గా ఇవన్నీ బోల్డ్ అన్ని చెట్లు ఉన్నాయి. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి, క్రోటాన్సే ఉన్నాయి అన్నీ కూడా. సో అన్నీ చూసేసి ఎంజాయ్ చేసేయండి.
ఫైనలీ గార్డెన్ బ్యూటీ అంతా ఇక్కడ ఉందండి. ఇక్కడ ఒక గార్డెన్‌లో ఒక హట్ హౌస్ ఉంటుంది. ఈ హట్ హౌస్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది గార్డెన్ మొత్తంలో. ఇక్కడైతే వీళ్ళు డిన్నర్స్ అన్నీ చేస్తారంట. మంచిగా ఫంక్షన్స్ ఏవైనా అయ్యేటప్పుడు పార్టీస్‌లో. సో, మొత్తం ఫిష్ నెట్‌తో క్లోజ్ చేసి ఉంటుంది. లోపల ఒక టేబుల్ ఉంటుంది. చుట్టూ ఓపెన్‌గా ఉంటుంది. ఇదంతా కూడా ఇక్కడంతా మేము బోల్డ్ అన్ని పిక్స్ తీసుకున్నాం. ఈ గార్డెన్ అంతా కూడా అవన్నీ నేను కొన్ని ఇంక్లూడ్ చేస్తాను. సో ఫైనల్లీ దీని తాలూకా వ్యూ అంతా అయిపోయిందండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. సో మీకు నచ్చినట్లుగా అయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసేయండి. అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో మా సైన్యం అంతా చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. ఇలాంటి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.